ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ. దాని విలువ $1,00,00,000 దగ్గరలో ఉంది. కానీ కేవలం 5 ఏళ్లలో దాని షేర్ విలువ 90% పడిపోయింది. ఎందుకు? ఒకే ఒక్క నిర్ణయం వల్ల, లాభాలను నైతికత కంటే ముందు పెట్టడం. ఇది కేవలం మార్కెట్ డౌన్ అయిన కథ కాదు. ఇది ఒక సంస్థ తన స్వంత నాయకత్వం వల్ల, లోపలి హెచ్చరికలను విస్మరించడం వల్ల ఎలా కూలిపోయిందో చెప్పే కథ. ఈ వీడియోలో మనం ఆ ఒక్క నిర్ణయం ఎలా సాంకేతిక, సాంస్కృతిక మరియు ఆర్థిక దశలను మార్చిందో చూస్తాము. అంతర్గత ఈమెయిల్స్, బోర్డ్ సమావేశాల నోట్స్ ఎలా హెచ్చరికలు పంపించాయో తెలుసుకుంటాము. మరియు మీరు ఏదైనా పెద్ద సంస్థలో పనిచేస్తుంటే, మీరు ఎలాంటి నిర్లక్ష్యాన్ని గుర్తించాలో ఈ కథ మీకు నేర్పుతుంది. 2018లో ఈ కంపెనీ ప్రపంచంలో అత్యధిక మూల్యమైన సంస్థలలో ఒకటి. దాని బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయంగా ఉంది. గ్లోబల్ స్టోర్లలో ఆనందం, ఉద్యోగుల ముఖాల్లో నవీకరణ. కాని ఒకే రోజు సీఈఓ ఒకేలా నిర్ణయమిచ్చాడు. లాభాన్ని నైతికత కంటే ముందుంచుకున్నాడు. మొదటిక, అంతర్గత నైతికత సమితి నిష్పత్తి చేయడం. దాని నిపుణులు దిగుబడి చూపే ప్రయత్నాలను నెగచేయడం. ఆ నిర్ణయం కేవలం ఒక విధానం కాదు, దాని సంస్కృతిలో ఒక ప్రమాదమైన సూతనంగా మారింది. ఇప్పుడు అది ఎలా దశను మార్చింది? అదే ప్రశ్నను ముందుకు తీసుకోవాలి. 2019లో మార్పు మొదలైంది. అంతర్గత ఈమెయిల్స్లో ఏ ఖర్చైనా సరే పెరగాలి అనే నినాదం ప్రచారంలోకి వచ్చింది. బోర్డు సభ్యుల ఒక సమావేశంలో ఈ మార్గం దీర్ఘకాలంలో స్థిరంగా ఉంటుంది అని హెచ్చరికలు వినిపించాయి. కానీ ఆ హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారు. లాభాల కోసం నైతికతను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి సూచనలు స్పష్టంగా ఉన్నాయి, కానీ వాటిని పట్టించుకోలేదు. 2020లో సీఈఓ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఎబిట్డా బ్రాండ్ విశ్వాసం కంటే ముందు. ఒకే వాక్యం. కానీ దానిలో సమూహం విస్తరించింది. ఆర్&డి బడ్జెట్స్ కట. ఉద్యోగి శిక్షణలు రద్దు. సుస్థిరతా కార్యక్రమాలు మూకపడ్డాయి. లాభం ఇప్పుడు ఒకే లక్ష్యం. నైతికత? అది భలే పఠ్యక్రమంలోకి దాచిపోయింది. ఈ మార్పు కేవలం బలనీతిలో కాదు, ఇది సంస్థ యొక్క ఆత్మను మార్చే ప్రయత్నం. మరియు ఆత్మ మారితే శరీర పాటకునట్లే పడుతుంది. 2021 Q3. నియంత్రక సంస్థ ఉత్పత్తి నిషేధం. అసురక్షిత పదార్థాలు, అది వాటి చెప్పినది. ఒకసారి కదలి. కానీ 18 మాసాలు ముందు అంతర్గత నివేదికలు ఈ వాలను చూపించాయి. ఈమెయిల్స్, బోర్డ్ మినిట్స్, నిక్షేపక ముగింపులు. విపత్తు బాహ్యమే కాదు, లోపలి నిర్లక్ష్యం, అది మొదటి ఢీ. మందుకు సాగారు. ఎందుకంటే లాభం నైతికత కంటే ముందు. 2022లో ఉద్యోగుల నిర్ణయ సూచికలలో 68% మంది నైతికతను నిజంగా నిర్లక్ష్యం చేస్తున్నాము అని అన్నారు. తలలు తొలగిస్తున్నారు. గూగుల్లో కంపెనీ పేరు టాక్సిక్ అనే శోధనలు 400% పెరిగాయి. సంస్థ లోపలి వాతావరణం విషపూరితమైంది. ఉద్యోగులు భయపడ్డారు, నమ్మకం కోల్పోయారు. ఒక సంస్థ ఆత్మ చనిపోయినప్పుడు దాని శరీరం కూడా కూలిపోతుంది. 2023లో షేర్ విలువ $180 నుండి $18 పడిపోయింది. నిక్షేపకులు 90% నష్టం చూశారు. బోర్డులో డ్యూయల్ క్లాస్ స్ట్రక్చర్ సీఈఓని హత్తుకుపోలేదు. ఆడిటర్లు గందరగోళ ఆందోళన నోట్స్ ఇచ్చారు. ఆర్థిక పతనం కేవలం సంఖ్యలలో మాత్రమే కాదు, అది నిర్ణయాల పర్యవసానం. లోపలి విపత్తు బయటకు వచ్చింది. 2024లో కంపెనీ చాప్టర్ 11 దిల చేసింది. బ్రాండ్ విలువ ఇప్పుడు 10% మాత్రమే. సీఈఓ మనుషుల లోపం అని చెప్పాడు. కానీ డేటా వేరు చెప్తుంది. 72% లోపాలు వృద్ధి కాస్టో అనే లక్ష్యంలో జరిగాయి. అంటే నైతికతను నెగచేసిన నిర్ణయాలు, ఈమెయిల్స్, బోర్డ్ మినిట్స్, అవి అన్నీ ఇప్పుడు చూపిస్తున్నాయి. ఇది బాహ్యక్షేణమే కాదు, అంతర్గతంగా నియంత్రణ లేకుండా పెరిగింది. చివరి నిమిషంలో కూడా నిజం మాట్లేదు. కాని అబ్బడి నెగచేసిన లాభం నష్టానికి దారితీస్తుంది. ఇదే చివరి దగ్గర. ఈ కథ కేవలం బాధ్యత లేమి గురించి కాదు. ఇది నిర్లక్ష్యం గురించి. మీ సంస్థలో మీరు ఏ మెట్రిక్స్ను నిర్లక్ష్యం చేస్తున్నారు? మీ నిర్లక్ష్య సూచనలు ఏమిటి? మీ ఎబిట్డా ఏమిటి? లాభం మాత్రమే లక్ష్యమైతే విజయం స్థిరంగా ఉండదు.
నిర్లక్ష్యం చేసిన విలువలు ఎప్పుడూ తిరిగి వస్తాయి. ఈ కథ మీకు ఉపయోగకరంగా ఉందంటే లైక్ చేయండి. ముఖ్యమైన నిక్షేపాలు, నాయకత్వం మరియు పునరుద్ధరణలపై మరింత తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో అడగండి, మీ సంస్థలో ఏ నిర్లక్ష్యం చేసిన మెట్రిక్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు? నిజాయితీతో ఉండండి, నిర్లక్ష్యం చేయకండి.